నమస్తే. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేల్లో హైయెస్ట్ మెజారిటీ నకరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచిన వేముల వీరేశం మెజారిటీ. దాదాపు 68,800 చిల్లర మెజారిటీతో ఆయన చిరుమర్తి లింగయ్య పైన గెలిచారు. సో మనం కూడా ఎలక్షన్లకి ముందు నకరేకల్లో తెలంగాణ చౌరస్తా వెహికల్ తీసుకొని పోయినాం. అక్కడ పెద్ద రచ్చ నడిచింది. సో ఆనాడు అప్పుడున్న సిచ్యువేషన్స్లోనే మనం చెప్పింది ఇక్కడ టీఆర్ఎస్ గెలిచే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు అని, దాదాపు 50,000 పైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందని. సో అనుకున్నట్టుగానే ఆయన ఆల్మోస్ట్ 70,000 మెజారిటీతో గెలిచారు. ప్రస్తుతం నా ముందు కూర్చున్నారు. నమస్తే వీరేశం గారు. నమస్తేనా. సో ఊహించారా ఈ మెజారిటీని మీరు? దాదాపు 70,000 మెజారిటీ. ఆల్ కాంగ్రెస్ 54 మంది ఎమ్మెల్యేల్లో మీరే టాప్లో ఉన్నారు. అవతల వాళ్ళ టెంప్టేషన్, అవతల వాళ్ళ భయము, అవతల వాళ్ళు చేస్తున్నటువంటి కవ్వింపు చర్యలు చూసిన తర్వాత ప్రజలు నాకు భారీ మెజారిటీ ఇస్తారనే నమ్మకం అయితే వచ్చిందన్న. ఆ నమ్మకము మనం రిజల్ట్ వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా అనిపించింది. మీలాంటి వాళ్ళు వస్తే, కనీసం మీలాంటి వాళ్ళు వచ్చి ప్రజలతో మాట్లాడేటువంటి పరిస్థితి, మాట్లాడేటువంటి ఒక ఫ్రీడమ్ లేకుండా చేశారు కదా. అంటే మీరు మీ గురించి తెలుసు, మీరు ఎంత డైనమిక్గా ఉంటారు, ఇట్లాంటి విషయాలకు మీరు భయపడరని కూడా తెలిసి కూడా మీ మీద కూడా కవింపు చర్యలు చేసిన తర్వాత ప్రజలు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారని. కాబట్టి కొట్టుడు కొడితే అయిపోయింది. సో మీరు ఎంత అనుకున్నారు మెజారిటీ? యాక్చువల్గా నేను 50 దాటుద్ది అనుకున్నానా, అది 60 దాటింది. నియరెస్ట్ 70. సో బాగా ఖర్చు అయి ఉంటుందేమో ఈ 70,000 మెజారిటీ. నాగడ పెట్టడానికి ఏముందన్నా, ఖర్చు లేదు కదా. అంతేనా? ఎక్కడికక్కడ చాలామంది, ఒక 4-5 ఎన్ఆర్ఐలు అయితే ఒక నెల రోజులు నా కోసం వచ్చేసి వాళ్ళు అక్కడ ఉండేసి పనిచేసినటువంటి పరిస్థితి. అంటే ఏ ఊరుకు ఆ ఊరు, ఎక్కడికక్కడ బాగా 5 సంవత్సరాల పాటు ప్రతి గ్రామంలో, గ్రామానికి 5 మందో 10 మందో సఫర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీలో ఉండి, బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి, ప్రజాప్రతినిధులు ఉండి, మొదటి నుంచి ఉద్యమం నుంచి జెండాలు మోసినటువంటి వాళ్ళు కూడా అరెస్టులు, డీటీసీలు, ఇబ్బందులు, నానా హింస పడ్డారు. కాబట్టి అందరు కసిగా పనిచేసారు. అందుకని అంత మెజార్టీ వచ్చింది. సో ప్రజలు భావించలేదనాలా మీ ప్రత్యర్థులు మీ మీద వీరేశం గెలిస్తే రౌడీ రాజ్యం వస్తుంది అని అన్నారు? అంటే రౌడీజం చేసేదే వాళ్ళు, గంజాయి దందాలు చేసేదే వాళ్ళు, గంజాయి తాగేదే వాళ్ళు, అనేక రకాల తప్పుడు అలవాట్లు, తప్పుడు పద్ధతులు ఉన్నాయో వాళ్ళకు. బట్ నా మీద వాళ్ళు చేయడానికి ఏ ఆరోపణలు లేవు. కాబట్టి నా బ్యాక్గ్రౌండు మాజీ నక్సలేటు, మాజీ లెఫ్టిస్టు అనేటువంటిది ఒకటి ఉంది కదా, దాన్ని బూచి చూపించేసి నిజంగా ఆ భావాలు, ఆ ఐడియాలజీ ఉన్నటువంటి వాళ్ళు సమాజం మీద, ప్రజల పట్ల ఒక స్పష్టమైన, ఒక శాస్త్రీయమైనటువంటి అంచనా, అవగాహన ఉండి ఆ ప్రజల మార్పు కోసం పనిచేస్తారనేటువంటి సత్యం వాళ్ళకి తెలియదు. ఎందుకు అంటే వాళ్ళకు కనీసం రాజకీయ ఓనామాలు తెలిసి ఉండేది. ఏం చేయాలి, బెదిరిస్తారు, ఇది చేస్తారు, ఈయన మీద ఈ కేసు ఉంది, ఆ కేసు ఉంది అని చెప్పింది. నేను నామినేషన్ రోజు చెప్పిన 2 కేసుల విషయం పదే ప్రస్తావిస్తే ఆ 2 కేసులకు సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్లు, సిడి ఫైల్స్ తీసుకొచ్చిన. దీంట్లో వీరేశం అనేటువంటి పేరు కన్ఫ్యూజన్ స్టేట్మెంట్లను, ఇచ్చిన పిటిషన్లను, లేదు ఛార్జ్షీట్లను ఎక్కడ ఒక అక్షరం ఉన్నా నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా, మీరు రెడీనా అంటే మళ్ళీ దాంతో తోకముడుస్తారు, ఆన్సర్ ఉండదు. ఓకే. అట్లా అనేక రకాల అబద్ధాలు, అసత్యాలు, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నమ్మకపోతారా అనేటువంటి దాన్ని ఒక పనిగా పెట్టుకొని అదే వృత్తి. ఇక ఎన్నికల్లో వాళ్ళ స్పీచ్లు మొత్తం మీరు చూడండి. 126 గ్రామ పంచాయతీలు, 2 మున్సిపాలిటీలు, 3 నాయకులు, 2 మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, ఈ వచ్చిన అన్ని సభలలో చూడండి. నకరేకల్ అభ్యర్థి, నకరేకల్లో ఇంకా 2-3 లీడర్లు మాట్లాడిన మాటలు మొత్తం ఇవే. కానీ ఈ నియోజకవర్గానికి ఏం డెవలప్ చేసినాం అనేది చెప్పలే. రేపు ప్రభుత్వం వస్తే ఏమొస్తుంది, ఏం చేస్తామనేది చెప్పలే. కేవలం వీరేశాన్ని తిట్టడం, మా నాయకులైనటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారిని, రాజగోపాల్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, వీళ్ళని తిట్టేటువంటి కార్యక్రమమే పెట్టుకోరు. అంత మమ్మల్ని తిట్టడమే వాళ్ళది ఒక ఎజెండా. అలా ఎన్నికల మేనిఫెస్టో ఏది ఉందంటే మమ్మల్ని తిట్టడమే. సో మీరు అపోజిషన్లో ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైనా తేడా ఉంటుందా? అంటే మీ వ్యక్తిత్వంలో, మీ ఆలోచనల్లో
పనిచేసే విధానంలో ఏమైనా తేడా వస్తుందా అధికారంలోకి రాగానే? అంటే ఎప్పుడు ఏదైతే సహజ మీరు ఇప్పుడు విప్పు సిద్ధంగా కదా, మర్చిపోయినా నేను ఇంట్రోలో లేదు, ఇంకా రాలేదా? వస్తుందేమో. లేదు, ఆలోచన కూడా లేదు నాకు. అవునా? నిన్న వచ్చింది కదా ఆల్రెడీ. లేదు. నిన్న మీరు లేరా అందులో? ఓకే, మీరు లేరు అందులో. ఓకే, యా చెప్పండి, మీరు చెప్పండి. గడిచిన 5 సంవత్సరాలుగా ప్రజలకు ఎట్లా అందుబాటులోనైతే ఉన్నామో, ప్రజల సమస్యలు, ప్రజల కష్టాల పట్ల ఏ విధంగానైతే స్పందించినామో, ఇప్పుడు అధికారం కూడా ఉంది కాబట్టి దానికి రెట్టింపుగా స్పందిస్తాం, దానికి రెట్టింపుగా పనిచేసేసి ప్రజల మనసులు గెలుచుకుంటాం. నాకు ఇప్పుడు 68,800 చిల్లర మెజార్టీ ఇచ్చారు. అంటే ఆ ప్రజలు నా మీద అంత విశ్వాసం పెట్టుకున్నారు. వాళ్ళ విశ్వాసాన్ని, వాళ్ళ నమ్మకాన్ని 100% ఒమ్ము చేయకుండా పనిచేస్తారు. సో ఎందుకు అన్ని ఓట్లు మీకు పడ్డాయని మీరు అనుకుంటున్నారు? అంటే కేవలం సరే మీరు మీ మీదున్న పాజిటివ్ ఇది అవన్నీ కాదు కదా, ఏదో చేస్తారో అన్న ఉద్దేశంతో కూడా అనుకుని ఉండొచ్చు. నా మీద ఉండేటువంటి పాజిటివ్ కొంత అయితే కేసీఆర్ మీద, బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత అనేటువంటిది ప్రధానం. ఆ వ్యతిరేకత నాకు అన్యాయం చేసిర్రు అనేటువంటి ఒక పాజిటివ్. గతంలో కాంగ్రెస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యే అటు అమ్ముడు పోయిండు అనేటువంటిది ఒక భాగం అయితే, గతంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే తనకు 3 సార్లు టికెట్ ఇచ్చి గెలిపించి అన్ని విధాలుగా ఆదుకున్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ పైన నోటికి వచ్చినట్టు మాట్లాడటం, వాళ్ళని కిటిసైజ్ చేయటము, వాళ్ళ క్యారెక్టర్ని కిటిసైజ్ చేసి మాట్లాడేటువంటి దాన్ని ప్రజలు బాగా అసహించుకోరు. అందుకోసమే భారీ మెజార్టీ. సో నేను కలిసి నేను తెలంగాణ చౌరస్తాలో మిమ్మల్ని కూర్చోబెట్టి మాట్లాడినప్పుడు తక్షణం చేసే 3 పనుల గురించి మీతో మాట్లాడించిన. సో నకరేకల్ నియోజకవర్గంలో సో ఏమేం పనులు చేయబోతున్నారు ఇమీడియట్గా? సో మీ ప్రణాళిక స్టార్ట్ అయిందా ఆల్రెడీ? అంటే ఇరిగేషన్ ప్రధానంగా చెప్పినామన్నా. ఒకటి 3 అంటే బ్రాహ్మణ వెల్లంలో ప్రాజెక్టు, పిల్లాయిపల్లి ధర్మారెడ్డి, ఆ తర్వాత వచ్చేసి ఐటిపాంల లిఫ్ట్. దీని మీద మా మంత్రి వెంకరెడ్డి గారు, అట్లాగే ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రివ్యూ కూడా అయింది. దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ల్యాబ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వర్క్స్ ఆగిపోయినాయి, ధర్మారెడ్డిపల్లి కాలువ సంబంధించినటువంటిది రీటెండరింగ్ పిలిచేటువంటి కార్యక్రమాన్ని కూడా దానికి ఏమేం కావాలి, ఎంత బడ్జెట్ ఉంటుంది, ఎందుకు ఆగిపోయింది, ల్యాండ్ అక్విజిషన్ ఎక్కడ మిగిలిపోయింది, ల్యాండ్ అక్విజిషన్కి ఏమైతే అని చెప్పేసి అధికారులను ఆదేశించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నెట్వర్క్ జరుగుతుంది. ఐటిపాంల లిఫ్ట్ ఒక రైతు ఒక 2 ఎకరాల భూమికి సంబంధించి కేసు వేసింది. నేను ఆ రివ్యూలో చెప్పినాను, తనకు ఏదైనా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు చెల్లించేసి దాన్ని క్లోజ్ చేసుకుంటే పని వేగంగా చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినాం. అయితే ఇప్పుడు నాగార్జున సాగరు వచ్చే ఎడమ కాలువకు వచ్చేటువంటి నీళ్ళ మీద ఆధారపడి ఈ ప్రాజెక్టులన్నీ ఉంటాయి. బ్రాహ్మణ వెల్లంలో అయినా, ఐటిపాంల లిఫ్ట్ అయినా సెకండ్ క్రాప్కి ఎట్లాగా నీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈలోపు జూన్ నాటికి ఇవన్నీ మేము పనుల్ని కంప్లీట్ చేసుకోగలిగితే కొద్దిగా మేము ఇమీడియట్లీ తర్వాత వచ్చే వర్షాకాలం క్రాప్కైనా నీళ్ళు ఇచ్చుకునే అవకాశం ఉంటుంది అనే దాంతో వేగంగా, అంటే మంత్రివర్గ ప్రమాణ స్వీకారం చేసి ఇదైపోయినటువంటి 3-4 రోజులనే మేము రివ్యూ పెట్టించేసి వేగంగా దాన్ని స్పీడ్గా పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తాం. బెల్ట్ షాప్లు ఆపేయించిరా మీ నియోజకవర్గంలో? బెల్ట్ షాప్ గవర్నమెంట్ అయితే ఆర్డర్స్ ఇచ్చింది, కానీ మీ నియోజకవర్గం పరిస్థితి ఏంది? అంటే బ్రేక్ అవుతున్నాయా? గాంజాని బ్రేక్ చేయగలుగుతున్నారా? 100% చేస్తూ ఉంటా. నా నియోజకవర్గంలో ఈ గంజాయి బెడద చాలా ఎక్కువ ఉంది. అవును. ఇటు మాకు 2 అక్కడ కోదాడ నుంచి అంటే మాకు టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్ కూడా బాగా రద్దీ వస్తుంటారు. చెరువుగట్టు టెంపుల్ బయట నుంచి యాత్రికులు వీళ్ళంతా కూడా వస్తుంటారు కాబట్టి ఆ చెరువుగట్టు పరిసర ప్రాంతం దానికి ఆనుకుని ఉన్న నెకరకల్లు, నారికడిపల్లి, మాకు అక్కడ పల్లెపాడులోనైతే అప్పుడు ఎస్పీ గారు ఒక అవగాహన సదస్సు కూడా పెట్టారు. అక్కడి నుంచి ఉండేటువంటి డ్రైవర్లు, మాది 70 కిలోమీటర్ల హైవే నెకరకల్లు కాబట్టి లారీ డ్రైవర్లు, ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి బాగా ఉన్నది. చాలామంది యువకులు, చాలామంది విద్యార్థులు దాంతో బలి అయిపోతున్నటువంటి పరిస్థితి ఉందన్న. మాకు స్పెషల్ డ్రైవ్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఓకే, మా కాడ దాన్ని కంట్రోల్ చేయడానికి. సో దాని మీద ఫోకస్ చేస్తున్నారు, సీరియస్గా ఫోకస్ చేస్తాము. ముఖ్యమంత్రి గారికి స్పెషల్ రిక్వెస్ట్ కూడా చేసి అవసరం అనుకుంటే ఒక ప్రత్యేక అధికారిని కూడా పెట్టేసి దాన్ని కంట్రోల్ చేయమని చెప్పేసి చెప్తాం. సో మీరు ఏమైనా చేసిన పనులను, ఏమైనా రాంగ్గా చేసిన పనులు ఏమైనా పునరుద్ధరించేవి ఏమైనా ఉన్నాయా మీ నియోజకవర్గంలో?
ఇమ్మీడియట్గా తక్షణం ప్రజలకు ఇబ్బంది లేకుండా చేయాల్సిన పనులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఇప్పుడు నెకరెకల్లు మున్సిపాలిటీలో డెవలప్మెంట్ అనే పేరుతో సెంటర్లో అదేదో యాక్సిడెంట్స్ అయినాయట కదా, పెద్ద రింగ్ వేసిర్రు. ఆడ యాక్సిడెంట్స్ అయినాయి. దాన్ని మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన అక్కడ ఉండే వ్యాపార వర్గాలు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్లస్ ఒకరిద్దరు ఉద్యోగస్తులు, కొంతమంది జర్నలిస్టులు, అన్ని పార్టీల లీడర్స్తో ఒక కమిటీ వేయాలనుకుంటున్నాం. ఓకే, కమిటీ వేసేసి వాళ్ళంతా విజిట్ చేసి ఏం చేస్తే ప్రజలకు ఇటు వ్యాపార వర్గాలకు ఇబ్బంది, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఎట్లా చేస్తే బాగుంటుంది దాన్ని సరి చేస్తాం. సో మంత్రి ఆలోచనలు ఉన్నాయా? నాకు అసలు ఆలోచన లేదన్నా. ఎమ్మెల్యే అయినా, ఎందుకంటే మీరు లాస్ట్ నా ఇంటర్వ్యూలో చెప్పారు కదా, జగదీష్ రెడ్డి పైసలు పంపించి నన్ను ఓడగొట్టిండు, కేసీఆర్ చెప్పిండు నాకు మంచి పొజిషన్ ఇవ్వాలి నెక్స్ట్ ఎలక్షన్లో అని అనేసరికి డైజెస్ట్ చేసుకోలేకపోయిండు. వాళ్ళ ఒపీనియన్ కానీ నా ఒపీనియన్ కాదు కదా. వాళ్ళ ఒపీనియన్ వాళ్ళదే, కుట్ర వాళ్ళదే. కాబట్టి దాంట్లో ఎక్కడ నా ప్రమేయం లేదు. నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇద్దరు సీనియర్ మంత్రులు మాకున్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నారు, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళిద్దరు సీనియర్లు, అనుభవం ఉన్నోళ్ళు, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలో ఒక పిల్లర్స్ లాగా ఉన్నారు. అందులో నల్గొండలో రెడ్లను కాదని మీకు వచ్చే అవకాశం ఉండదన్న. అంతే కదా. అంటే నల్గొండ అని అంటే నీకు కమ్యూనిస్టు పార్టీ తెలంగాణ సాయుధ పోరాటం నుంచి చూసుకుంటే కూడా త్యాగాలు చేసింది, ఉద్యమాలు చేసింది కూడా మరి రెడ్లే ఉన్నారు కన్నా. అట్లా క్యాస్ట్ అనేటువంటిది నేనైతే ఎప్పుడు చూడలేదన్నా. కానీ ఒక విషయం ఒప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మందుల సామెల్ టికెట్ విషయం, దానికి లింక్ అద్దంకి దయాకర్ టికెట్ విషయం, మీకు టికెట్ వచ్చే విషయం, ఇవన్నీ కొంత ఎక్కువ ఎక్సర్సైజ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఆ నల్గొండలో ఉన్న సీనియర్ రెడ్లని దాటుకొని వాళ్ళ మీద ఒత్తిడి అని కూడా అనలేం మనం. రిక్వెస్ట్ చేసో, ఇంకోటి చేసో, అన్న అని బతిమిలాడో, బయట పేపర్లలో ఇట్లా వచ్చినటువంటి ప్రచారం వేరు, ఇంటర్నల్గా జరిగింది వేరన్న. అంటే నేను కాంగ్రెస్ పార్టీలోకి వస్తా అనుకున్నప్పుడు వెంకరెడ్డి సార్ అయితే ఇప్పుడు నన్ను వద్దని ఆపినటువంటిది అయితే లేదు. ఓకే, మొదట యాక్చువల్లీ నేను ఇండిపెండెంట్గా పోవాలనేటువంటి ఆలోచన నాలో వ్యక్తిగతంగా. నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఒక లీడరు ఒక నియోజకవర్గంలో వాళ్ళ హైకమాండ్తో లేదంటే పీసీసీతో డిస్కషన్స్ జరపాలి టికెట్ కావాలి అన్నప్పుడు. కానీ మీ నల్గొండ జిల్లాలో, మన నల్గొండ జిల్లాలో మీలాంటి ఇంకా వేరే సామాజిక వర్గాలకు సంబంధించిన లీడర్లు పోటీ చేయాలనుకున్నప్పుడు ఆ లోకల్గా ఉన్న రెడ్డి లీడర్లని ప్రసన్నం చేసుకోవాలి, కనీసం మాట్లాడాలి. లేదన్నట్ల మినిమం మాట్లాడాలి. నాది మరి పీసీసీ అన్నా నేను ఇట్లా పోటీ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాలి కనీసం. నాది పీసీసీ వీళ్ళు డీల్ చేసిన తర్వాత వెంకరెడ్డి సార్ మా ఎంపీ, ఆయన ఎంపీ పరిధిలోకి నెకరకల్ వస్తుంది. ఆయన సొంత నియోజకవర్గం. ఓకే, ఆయన సొంత నియోజకవర్గం, ఆయన ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉంటుంది, తనకు వ్యక్తిగత ఓట్ బ్యాంకు కూడా ఉంటుంది. ఇప్పుడు అప్పుడుకి ఇద్దరు ముగ్గురు ఆడ తిరుగుతున్నప్పుడు కోఆర్డినేషన్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉంటుంది కదా. ఆ కోఆర్డినేషన్ చేస్తున్నప్పుడు నేను కొద్దిగా లేట్ అయినాను. అప్పటికి రాజగోపాల్ రెడ్డి అన్న కూడా ఆలోచిస్తున్నాను, ఇద్దరం కలిసి ఒకసారి పోదాము అన్న తర్వాత కొద్దిగా ఆగినాం. ఆగేటప్పటికీ వెంకరెడ్డి సార్ ఆపుతుండు, ఎంపీ గారు రాణిస్తలేరు అని చెప్పేసి బయటికి రాంగ్ పబ్లిసిటీ అయింది. తను చెప్పినటువంటిది ఏంటంటే, ఒకరిద్దరు ఆశించారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ డిస్టర్బ్ కాకుండా నేను ఒక్కొక్కరిని మాట్లాడతాను, కొద్దిగా ఒక 10 రోజులు టైం తీసుకుందామని చెప్పేసి వాళ్ళందరినీ కేడను పిలిచి మాట్లాడేసి, అది గెలవాలంటే మనం వీరేశాన్ని తీసుకోవాలి, ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు ఇది కావద్దు, మనం గెలవాల్సినటువంటి అవసరం ఉంది, ప్రతి సీటు కూడా కీలకమని చెప్పేసి చెప్పాను. నేను ఢిల్లీలో జాయిన్ అవుతున్నప్పుడు కూడా జాయినింగ్ కంటే ముందు ఢిల్లీలో నాతో మాట్లాడి ఆ రోజు రాహుల్ గాంధీ, ఖర్గే గారు లేకపోవడం మూలంగా వాయిదేసి మళ్ళీ పెట్టుకుందాం అనుకున్నప్పుడు తను ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టుకుంది కాబట్టి నేను అక్కడ జాయిన్ అయ్యి మళ్ళీ వచ్చేసి ఇక్కడ కలిసినాం. అట్లా. ఎంత ఖర్చు అయిందన్న ఎలక్షన్కి టోటల్గా? చాలా తక్కువ ఖర్చు. చాలా తక్కువ అంటే ఇప్పుడు 2.5 లక్షల ఓటర్లు కదా, 2 లక్షల మందికి 500 ఇచ్చినా 10 కోట్లు అవుతుంది మినిమం. నేను 1000 ఇస్తే 20 కోట్లు అవుతుంది. నేను ఇవ్వలేదన్నా, నేను ఎవరికి నా చేతితో ₹1 ఇవ్వలేదు. 68,800 ఓట్లు ఉత్తగానే రావు కదా, అందులో జనం వేసిరన్న. ఒకవేళ మీరు ఏం డబ్బులు పంచకపోతే ఒక 20,000 మెజార్టీ వచ్చేదా? 30,000 జనమే వేసిర్రు, జనమే ఖర్చు పెట్టుకురు. నాకు తిరిగి నా ఎన్నికలు అయిపోయిన తర్వాత 59 లక్షల రూపాయలు పబ్లిక్ నాకు ఇచ్చిరన్న. అంటే ఎట్లా రిటర్న్ ఇచ్చిరా? రిటర్న్ అంటే ఎట్లా నాకు అర్థం కాదు. మీరు వంచిన పైసలు రిటర్న్ ఇచ్చారా? ఉదాహరణకు ఒక ఊర్లో నువ్వు పెట్టుకున్నావు అన్న ఖర్చు,
మాకు వద్దన్నా అని చెప్పేసి తీసుకుని నువ్వు ఉంచుకో అని నాకు ఇచ్చిపోయారు. అట్లా పంచాల్సిన డబ్బులా? నీ ఊళ్ళో నువ్వు ఖర్చు పెట్టుకున్నావు అన్న. ఓకే. నువ్వు ఖర్చు పెట్టుకుంటే నువ్వు ఇస్తుంటే తీసుకోలేదనుకో ఓటేయరనే డౌట్ పడతావు కదా. నాకు నువ్వు పెట్టుకున్న ఖర్చు కూడా తీసుకొచ్చి నాకే ఇచ్చిపోయారు ప్రజలు. ఓకే. అవతల వైపు ఎంత పెట్టుంటారు? 30-40 పెట్టి ఉంటారు. 30-40 కోట్ల? బా. 30-40 లింగే సైకిల్ మీద తిరిగిండేమో అన్ని కోట్లు ఉన్నాయి దగ్గర. ఆయన పార్టీలు మారినప్పుడే 20-30 ఇచ్చిరి. బీఆర్ఎస్ వాళ్ళు 15-20-30 ఇచ్చి పంపించేసిరి. ఇంకా నేను బీఆర్ఎస్ నుంచి వెళ్ళి వచ్చిన కాబట్టి ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్ మీద ఉన్న కోపం, నా మీద ఉన్న కోపం మరింత కసిగా ఇంకో రూపాయి ఎక్కువ ఇచ్చారు. జగదీష్ రెడ్డి కూడా పెట్టుంటాడేమో. ఆయన కూడా ఇచ్చిండు. ఆయన కూడా 2 వైపులు వచ్చినాయి, ఇటు పార్టీ వైపు నుంచి ఇటు మంత్రి వైపు నుంచి 2 వైపుల నుంచి. మంత్రి గారికి కూడా ఇప్పుడు మా మంత్రి మీద కోపము, రాజగోపాల్ రెడ్డి మీద కోపం కాబట్టి వీళ్ళిద్దరి మీద నా మీద ఉన్న కోపంతో 2 వైపుల నుంచి వచ్చినాయి. ఇది చేసి వీళ్ళ కథలన్నీ గమనించిన క్యాడర్ అది తీసుకొని జైలు వేసుకొని సైలెంట్. అంతేనా? టిఆర్ఎస్ క్యాడర్ కూడా అంతే. ఇప్పుడు ఎట్లా మరి వాళ్ళ వైపు ఉన్న వాళ్ళంతా మీ దగ్గరికి వస్తున్నారా? అంటే ఎన్నికల నాటికి వచ్చేసారు అందరూ. ఓకే. ఎన్నికల నాటికి వచ్చేసారు. ఇక వాళ్ళంతా చిన్న చిన్న జీవితాలు కదా పాపం, వాళ్ళదే ఉంది. అంటే వాళ్ళు చాలా మంది ఎన్నికలకు ముందు అటు వెళ్ళినటువంటి వాళ్ళు కేసులు అంతో ఇంతో పదవులు ఉండేటువంటి వాళ్ళను నోటీసులు ఇచ్చుడు, సస్పెండ్ చేస్తుంటే కొంతమందిని మేమే అడ్జస్ట్ కాండి 4 రోజులు అని చెప్పినాం. తర్వాత నేను పోటీ చేసినప్పుడు ఆలోచిద్దరు కానీ ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండని చెప్పేసి అప్పటికే 500-600 మందిని కొట్టించారు, ఇబ్బంది పెట్టారు. చాలామంది సర్పంచ్లు సస్పెండ్ చేసారు, వాళ్ళ బిల్లులు ఆపారు. మీరు సఫర్ కావద్దు ఉండండి అని చెప్పినాం. నేను ఎప్పుడైతే కాంగ్రెస్లో జాయిన్ అయ్యి టికెట్ వచ్చిన తర్వాత అందరూ వచ్చేసి ఓకే నాతో యాడ్ అయ్యి నా గెలుపు కోసం పనిచేసారు. మీరేం డిటిసి సెంటర్లు, పోలీసులు, నథింగ్ అన్న. లాఠీలు ఈరోజు నేను గెలిచి 3rd డిగ్రీలు ఏం ప్రయోగించారు కదా మీరు? ఇన్ని రోజులు గెలిచి ఇన్ని రోజులు అయింది కన్నా. పాత అధికారులే వాళ్ళందరూ వచ్చారు. వచ్చేసి చెప్తే నేను ఒకటే చెప్పాను, నాకు ఎవరిని మార్చుకోవాలి, ఎవరిని చేయాలనేటువంటి ఆలోచన కూడా నాకు ఉండదు. నేను 5 సంవత్సరాల్లో మీకు ఎన్నడైనా ఫోన్ చేసినా, ఇప్పుడు కూడా గట్టినే ఉంటుంది. ఉండే ప్రజాప్రతినిధులు, గ్రామాల్లో ఉండే సర్పంచులు, ఎంపీటీసీలు వస్తారు. ఈ పార్టీ ఆ పార్టీ అనేటువంటిది లేదు. ఎవరు వచ్చినా పని చేసి పెట్టండి. ఎవరు నా వాళ్ళు తప్పు చేసినా చట్ట ప్రకారంగా ఏం చర్యలు తీసుకుంటారో తీసుకోండి. కానీ ఎక్కడ కూడా మేము ఇబ్బంది పెట్టడైతే ఉండదండి. నేను ఫస్ట్ ఈ ఆరోగ్యశ్రీ 10 లక్షల వరకు పెంచినటువంటి దాన్ని గ్రౌండ్ చేస్తున్నప్పుడే చెప్పిన, నాకు 1,30,000 పైచిలకు మంది ఓట్లు వేసారు. మిగతా వాళ్ళు వివిధ పార్టీలకు వేసారు. ఇక్కడ ఉండే 2,50,000 మంది ఓటర్స్కి నేను ప్రతినిధిని. వీళ్ళందరినీ కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. నేను గట్లనే వెళ్తాను. 30వ తారీఖు వరకే ఎన్నికలు. 3వ తారీఖు నుంచి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ పాలసీలు అందరికి అందించేటువంటి ఒక ఏర్పాటు, ఆ ప్రయత్నము, ఆ డెవలప్మెంట్ యాక్టివిటీలో నేను ఉంటా. నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు, సలహాలు ఇవ్వండి అంతే అనేటువంటిది నేను రిక్వెస్ట్ చేసిన. చూద్దాం ఎట్లుంటుందో. మేము కూడా ఉంటాం, చూస్తుంటాం. మేము కూడా మీరు ఉండాలి, జరుగుతుంది మీ నియోజకవర్గంలో అని మీరు ఉండాలి. మేము ఎక్కడన్నా తెలుసో తెలియకో తప్పుడు అడిగి వేస్తుంటే మమ్మల్ని సరి చేయాలి తప్పకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేశం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. సో ఇది వేముల వీరేశం గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.